అనంతపురం గుత్తి రోడ్లో ఉన్న ఎల్లమ్మ కాలనీలో వివాహితర సంబంధం వెలుగు చూడడంతో గంగా అనే వివాహితను భర్త వీరన్న ఈరోజు ఉదయం 3 గంటలకు గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. భార్యను హతమార్చిన వీరన్న సమీపంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2 పిల్లలతో సహా వెళ్లి లొంగిపోయాడు. మృతురాలికి 6 సంవత్సరాల కుమారుడు లోకేష్, తనుశ్రీ 2 సంవత్సరాల కూతురు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం వివాహం కాగా నగరంలోని బాబు అనే యువకుడితో గంగ గత కొన్ని సంవత్సరాలుగా వివాహితర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న బాబు కుటుంబ సభ్యులు గంగా ఇంటి వద్ద వచ్చి వివాహితర సంబంధం విషయంపై ఘర్షణ పడ్డారు. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుండి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ సంఘటనపై 2 నెలల క్రితం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు పక్కన పెట్టి ఇకపై భార్యతో కలిసిమెలిసి ఉంటానని నమ్మపలికినట్లు గంగమ్మ చెల్లెలు సరస్వతి తెలిపారు. నెల రోజులుగా భార్యాభర్తల మధ్య ఎలాంటి తగవులు లేవని కలిసి ఉన్నారు అన్నట్లు బంధువులందరినీ నమ్మించి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఈ దారుణానికి వడికట్టినట్లు మృతురాలి చెల్లెలు సరస్వతి తెలిపారు. పెళ్లైనప్పటి నుండి భర్త నుండి ఎలాంటి సంపాదన లేకపోగా గంగ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పిల్లల్ని నెట్టుకొస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పెళ్లైన 10 సంవత్సరాల్లో భర్త తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ తన సంపాదన తన తాగుడుకు వ్యసనాలకు నాశనం చేస్తుండడంతో కుటుంబ భారం మొత్తం గంగ చూసుకునేదని కుటుంబీకులు తెలిపారు. నా పేరు సరస్వతి సార్. మా అక్క చనిపోయిన పాప మా అక్క బిందెలకాల్ ఇల్లు మేము ఉండేది. వాళ్ళ పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి సంవత్సరం అవుతుంది. 2 పిల్లోళ్ళు ఉన్నారు. పెద్ద పిల్లోని పేరు లోకేష్, సన్నపాప పేరు తనుశ్రీ. వాళ్ళు ఏదో విషయంలో వేరే వాళ్ళని ఇష్టపడి వేరే పిల్లోనితో పోయిందనేసి గొడవ జరిగింది. అది స్టేషన్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకా కేసు నడుస్తుంది. వాళ్ళు టైం ఇచ్చినారు, నెల టైము కలుస్తారని. అంత లోపలే వీళ్ళు కొట్లాడుకొని పెద్దల పంచాయతీ చేసి కలిసి ఇంటికి వచ్చినారు. బాగా నమ్మింది వాడిని, బాగుంటాను నేనని బాగా నమ్మించినాడు. నమ్మించి నెలంతా బాగున్నారు. ఆ నెల లోపలే వాడు ఇట్లా చేసినాడు. ఆ పిల్లోని ఇష్టం వల్ల పోయింది వచ్చింది అంతా అయిపోయింది అనుకొని 2 సంసారం చేసుకొని పనికి పోతాండ్రి. వానికి ఇష్టం లేకపోయినా నటించినాడు. సంపల్లనో మళ్ళీ ఏం చేయాలనో కానీ బాగా చూసుకుంటాండ్రా అయిపోయింది అన్నాడు. అది నమ్మి బాబు వచ్చింది. అడిగి బాబు స్టేషన్లోనే చెప్పింది, నేను పోను, వాడు చంపుతాడు, నాకు నమ్మకం లేదు వాడు నిన్న అన్నాడు. పోలీసు వాళ్ళు వాళ్ళ అన్నోళ్ళంతా కలిపి లేదులే నీకేమైనా మేము ఉంటాము అని బాండ్ పేపర్ రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నారు. అది నమ్మి ఆ బాబు వచ్చింది. రేపొద్దు నాకేమైనా మీరే ఉన్నారులే, మీరు చూసుకుంటారులేని ఆ బాబు అది నమ్మి ఇంటికి వచ్చింది. అది నమ్మి వచ్చిన తర్వాత నిన్న పనికి పోయి 11 వరకు మేల్కొనే ఉన్నారు. 3 పిల్లలు 2 బాగున్నారు. అంతా బాగా మాట్లాడుకుంటున్నారు. 2-2:30 మధ్యలో ఇట్లా జరిగినాక అంత చంపినాక వాళ్ళ అన్నకు ఫోన్ చేసినాడు. వాళ్ళ పెద్దన్న కేశవ అని పామిల్లో ఉంటాడు. ఆయనకు ఫోన్ చేసినాడు. చేసి ఇట్లా చంపుతానాడంట, చంపేసినానన్న నేను ఆ పాపని అని బెదిరించినాడు. వాళ్ళు భయం పడుకొని మా అమ్మకు ఫోన్ చేసినారు. అక్క చంపుతానాడంట పోండి అక్క అంటే మా అమ్మ 4 గంటల కాడ వచ్చింది. ఆ మా అమ్మ వచ్చే లోపల చంపేసి బండి వేసుకొని పిల్లలను తీసుకొని దెంకొని పోయినాడు. 10 ఏళ్ళు అవుతుంది. మా అక్క ఫస్ట్ స్టార్టింగ్ 5 ఏళ్ళు ఇది కమలానగర్ లో మైత్రి హాస్పిటల్లో పోతాండే. అక్కడ పోయినప్పుడు ఆ పిల్లోడు బాబు అనే అతను పరిచయము. ఆ పిల్లోనితో పరిచయం పెట్టుకొని మరి అక్కడ మానేసి ఇక్కడ ముత్యాలరెడ్డి బస్ స్టాండ్ దగ్గర ముత్యాలరెడ్డి డైరీలో పోతాడు. దాంట్లో పోబట్టి 2 ఇయర్స్ అవుతుంది. తను ఎప్పుడు ఇంటికి రాదు, ఎవరికి తెలియదు కూడా ఆ విషయం. వాళ్ళ పరిచయం 8 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంది వాళ్ళ పరిచయము. ఎవరికి బయటకు పడిందే లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ వచ్చి మొన్న ఇంటి దగ్గర గొడవ చేసినారు. మీ బాబు ఇట్లా పెట్టుకుంది, మా వాడు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, మీ పాపే కావాలని మా వాడు ఉన్నాడు అని చెప్పి మొన్న ఇంటికాడికి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళంతా గొడవ చేసినారు. ఆ గొడవ చేసినాడు మాకు బయటపడింది. ఆ బాబు ఇట్లా పెట్టుకుంది ఇట్లా చేసింది అని. అడిగి అంతా సర్ది చెప్పి పంపించినాం. మేము ఉన్నాం రాపా, ఏం కాదు అని సర్ది చెప్పి పంపించినాము. అయిపో బెల్లారు పని చేస్తాడు సార్. తాగుతాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అయితే సంసారం మేము అయిపో చేతుల మీద లేదు, మొత్తం ఈ బాపే నడుపుతుంది. పిల్లలకి ఏమైనా తినేది తాగేది ప్రతి ఒక్కదానికి ఈ బాపే, అన్ని ఈ బాపే చూసుకుంటాండే. వాడు ఊరికే పనికి పోతాడు, పోయినది వాడిని అప్పులు కట్టుకునేకి వానికి తాగేకి అంతవరకు. ఎంత కొట్లాడినా 2 బాగా కలిసి ఉంటాండ్రి. కొట్లాడినా ఈ పాపే కొట్టే రకమే కానీ కొట్టించుకునే రకం అయితే కాదు. వాడు ఏం చేసినాడు 1-2 అయితే మాకు తెలియదు. 2 పాత్ర ఉందని మేము అనుకుంటున్నాం. ఒకరితో అయితే కాదు, వానొకరికి అయితే చేత కాదు. 2 కలిసి చేసినారు. ఇది ఆ 2వ మనిషి ఎవరో తెలియదు అంతే. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అనంతపురం టౌన్ బిందెల కాలనీ
ఈ ఎల్లమ్మ కాలనీ అంటారు. ఈ ఎల్లమ్మ కాలనీలో ఈ ఇంట్లో వీరాంజనేయులు, లక్ష్మీగంగ ఇద్దరు దంపతులు ఇక్కడ కాపురం ఉంటున్నారు. సుమారు 10 ఏళ్ళు అయింది పెళ్ళయి, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో అబ్బాయి నిన్నటి రాత్రి భార్యాభర్తలు గొడవ పడినారు. భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థానాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతున్నాం. దర్యాప్తులో ఏదైనా విషయాలు వెళ్ళడితే మళ్ళీ మీకు చెప్తాం. 2 పిల్లలండి. అబ్బాయి బయలుదేరి పనిచేస్తాడు. అమ్మాయి ముత్యాలరెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ముత్యాలరెడ్డి అవుట్లెట్ ఉంది కదా, దాంట్లో పనిచేస్తాడు.